స్టార్ క్రికెటర్ యూసఫ్ పఠాన్కి కోర్టులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. వాస్తవంగా ఈయన కొన్ని సంవత్సరాల క్రితం అంటే బెంగాల్లో ఉన్నటువంటి తన ఇంటి దగ్గరన అక్కడ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమించేశాడు. దాదాపుగా చాలా ఏళ్ల క్రితమే కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు అంటే వాస్తవంగా ఆ టైంలో అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా క్రికెట్ ఆడారు. ఇద్దరి తరపున కూడా అక్కడ మంచి ఇండియా తరపున ఆడారు. ఆ సందర్భంలో ఆక్రమించుకున్నారు. మరి అప్పుడు కనుక ప్రభుత్వాన్ని అడుగుంటే ఫ్రీగా ఇచ్చి ఉండేదేమో. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఆక్రమించేసుకుని ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి ఉద్దేశంతో ఉంటూ వచ్చారు. ఇప్పుడు కోర్టు కాస్త ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి మాజీ క్రికెటర్ అయిపోయినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు యూసఫ్ పఠాన్ని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణదారుడు నువ్వు అని తేల్చి చెప్పింది. మేము సెలబ్రిటీలం, మా పక్కన ఉన్నటువంటి ల్యాండ్ మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అని మేము ఆక్రమించుకున్నామంటే అట్లాంటి కాకమ్మ కబుర్లు చెప్పొద్దని తేల్చి చెప్పింది. సెలబ్రిటీలైన చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. వడోదరాలో ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమించింది 2012లో. అప్పుడు ప్రభుత్వం నోటీస్ ఇస్తే కోర్టులో స్టేలు తెచ్చుకుని ఇప్పుడు 2025లో తాజాగా దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఖాళీ చేయమని చెప్పి ఆదేశించింది. సెక్యూరిటీ దృష్ట్యా ఆ భూమిని కొనేందుకు అనుమతించమంటే కుదరదండి. మేబీ అది ఇప్పుడు కనుక ఆవిడ ఎట్లాగో తృణమూల ఎంపీని మమతా బెనర్జీకి అడిగితే కనుక ప్రభుత్వం తరపున దాన్ని కొనుక్కోవడానికి అవకాశం ఇస్తుంది. ఆ డబ్బులు ఎంతో రేటు కట్టేసుద్ది. అప్పుడు ప్రభుత్వం తరపున ఓకే చేసేసారనుకోండి, అదిగో చూసారా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్రికెటర్ని కేసులు పెట్టి ఏడిపిస్తే నేను కాపాడానని చెప్పేటటువంటి, తద్వారా ముస్లింలతో ఓట్లు సంపాదించుకోవడం కూడా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.